నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు కుంభరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తాయి, కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనే ఐడియాస్ వచ్చేస్తాయి. ఇంత ముందు వరకు పని లేదు ఎలాగా అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒకసారి గౌతమ్ బుద్ధుడికి జ్ఞానోదయం అయిపోయినట్లు బ్రహ్మాండంగా జ్ఞానోదయం అయిపోతుంది. అయితే అష్టమ కేతువు వీళ్ళ వెనకాల ఉంటూ ఉంటాడు. ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి పనులు, అంత డిప్రెషన్ వస్తుంది అనమాట. అంటే ఈ అప్పులోళ్ళు ఎవ్వరు, వీళ్ళు చేసినటువంటి అప్పులు తీరుస్తారు పాపం. వీళ్ళు కొత్తగా డబ్బులు రావు, పనులు లేవు, ఏం చేయాలి అని చెప్పేసి చాలా బాధలు పడుతూ రీసెర్చ్ చేశారు. ఈ నెలంతా కూడా రీసెర్చ్ చేసి హాస్టల్లో పెడతారు, బిల్డర్లు అవుతారు, టింబర్ మర్చెంట్ల టింబర్ వ్యాపారాలు చేస్తారు, అలాగే కార్పెంటర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మేసనరీగా ఉన్నటువంటి వాళ్ళు బిల్డింగ్లు కడతారు. ధనం లేనిటువంటి వాళ్ళు అప్పులు వస్తాయి. అసలు కుంభరాశి వాళ్ళకు వచ్చినంత అప్పు ఇంకెవరికి రాదన్నమాట చక్కగా. కాబట్టి ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా చదువుకుంటారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమాలన్నీ కూడా బ్రహ్మాండంగా హిట్ అవుతాయి. సినిమా ప్రొడక్షన్ యూనిట్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత చక్కగా ఈ యొక్క మీడియా రంగం వాళ్ళంతా కూడా చాలా ఖుషీగా ఉంటారు. మరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఏమిటి అంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, షుగర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, బీపీ కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళ మేనల్లుళ్ళ వల్ల వీళ్ళకి తలపోట్లు అనేటటువంటివి వచ్చేస్తాయి అన్నమాట. వీళ్ళ మేనల్లుళ్ళంతా కూడా వీళ్ళేం ఉండదు పాపం. వాళ్ళ మేనల్లుళ్ళంతా కూడా దేవదాసులు అయిపోయి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉంటుంటే చూస్తూ ఉండలేక ఈ యొక్క బుధ గ్రహ ప్రభావం వలన మేనల్లుళ్ళ గురించి ఆలోచిస్తూ చాలా కుమిలిపోతూ ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికి మేనమామల పిచ్చి, ఒక్కొక్కరికి మేనల్లుళ్ళ పిచ్చి, వీళ్ళకి ఇది పిచ్చి అనమాట. ఇక ఇది తప్ప మిగతాదంతా కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని బాగున్నాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు, సంతానం లేనటువంటి వాళ్ళ సంతానం, వాట్ నాట్ మొత్తం అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు మేనల్లతో సమస్యలు వస్తాయంటున్నారు, మరి ఇలాంటి వాటికి పరిహారాలు ఏమేమి చెప్తారా? బుధగ్రహ జపం చేసుకోవాలా, బుధ స్తోత్రాలు చదువుకోవాలా, బుధుడికి కిలోంపావు పెసల్ని పచ్చని వస్త్రాన్ని ఇచ్చి బుధవారం నాడు కరెక్ట్ గా ఉదయం 7 గంటలకి దానం చేయాలా. ఇప్పుడు మనకి బుధవారం నాడు ఆ విధంగానే కాకుండా విష్ణు సహస్రనామం చదవాలా, లేదా కనీసం మనకి ఏదో ఒక విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన బుధవారం నాడు చేయాలి. ఈ విధంగా 7 వారాలు, అంటే నెల కాబట్టి 4 వారాలు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలమ్మా. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.